UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రామాయణం అనేది మనందరికీ కూడా ఎంతో మార్గదర్శకం అండి. రామాయణంలో అసలు చెప్పని విషయం ఏమీ లేదు. రాజ్యం ఎలా ఉండాలి అని చెప్పారు. ఒక రాజు ఎలా ఉండాలో చెప్పారు. ఒక భార్య ఎలా ఉండాలో చెప్పారు. ఒక భర్త ఎలా ఉండాలో చెప్పారు. అన్నదమ్ముల యొక్క ఐక్యం గురించి చెప్పారు. పుత్రవాత్సల్యం గురించి చెప్పారు. ఇలా ప్రతిదాని గురించి చెప్పారు. చెప్తూనే ఏ తప్పు చేసినా ఖచ్చితంగా దానికి శిక్ష తప్పదు అనేది కూడా చెప్పడం జరిగింది. దానికి రావణుని సంహారం కానివ్వండి, మాయలేడికి సంబంధించి కానివ్వండి. అలాంటి విషయాల్ని వివరిస్తూ ఏదైనా జానపదం ఉందా? దానికి సంబంధించి వివరణ ఇవ్వండి. చరిత్ర రామాయణం బాణీలో జనవ్యవహారంలో పాట ఉందండి. చరిత్ర రామాయణంలో కూడా ఇందులో ఉన్నటువంటి కొన్ని పదాలు ఉండొచ్చు గాక. అయితే ఇది ఇక్కడ మాయలేడిని చూసిన తర్వాత అది బంగారు లేడి. అందువల్ల చూడుము నాథ ఈ సొగసగు బంగారు లేడి చూడుము నాథ అని సీత అన్నదని ఈ చిత్ర రామాయణంలో వాళ్ళు చెప్పుకుంటారండి. ఎందుకు సీత ఆ మాయలేడి జాడలు మనకెందుకు సీత అన్న తర్వాత ఆహా రామ అయోధ్య రామ తారక రామ దశరథ రామ బాణము బట్టెడు లేడిని గొట్టెడు ఎందులకేగేవు ఎచ్చటికేగేవు పొందుగ నిన్నిప్పుడు ఎందుల బోనివ సరసర బాణాలు సత్వరంబుగా విడిచితినిప్పుడు పుడమి లోపల పడ్డది లేడి పర్వతము ఓలే లక్షణ 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 అనుచును అరచుచులేడి ప్రాణము విడిచను గిలగిల గొట్టుక ప్రాణము విడిచను తారక రామ దశరథ రామ ఆహా రామ అయోధ్య రామ అంటూ ఇక్కడ రాముడు అన్నాడని లేరా లేరా లక్ష్మణ లేరా లేడి వాయరా బాణమేయరా అని తాను మొట్టమొదలు అన్నాడని తర్వాత తానే ముందుకు సాగాడు అని అలాగా బాణం ప్రయోగించాడు అనేటటువంటిది దాని కారణంగా లేడీకి బాణం తగిలింది, అది కింద పడిపోయింది. మొట్టమొదటి దాన్ని తీసుకొని రావాలని జానపదులు ఎంత గొప్పగా దీంట్లో పాటల్లో చెప్పుకున్నారు అని అంటే, ఎందుకు లేడీ అంటే ఆ లేడీ యొక్క చర్మంతో నేను కంచుకం చేయించుకుంటానని ఆమె అడిగిందని జానపదుల కల్పన అండి ఇది. కాబట్టి ఆ విధంగా మాయలేడి పడిపోవడం అనేటటువంటి జరగడము, లేరా లేరా లక్ష్మణ లేరా లేడి వాయరా బాణం వేయరా అని గొంతెత్తి పాడుకోవడం, దూకుతూ పాడడం. ఆ పాడేటటువంటి సందర్భంగా చరిత్ర రామాయణంలో వర్తులాకారంగా అంటే మండలాకారంగా ఉండి దూకుతూ పాడేటటువంటి పాట ఇది. అందువల్ల మాయలేడి భ్రమల్లో పడరాదు అనేటటువంటి సందేశాన్ని అందించడానికి తప్పు చేసేవారికి శిక్ష తప్పదని, కానీ ఆ మాయలేడి అయినటువంటి మారీచుడు రావణుని బోధ చేసినటువంటి ఒక గొప్ప విషయాన్ని ఇక్కడ వాల్మీకి చెప్పాడండి. అది ఈ సందర్భంగా, ఎందుకంటే జానపదానికి వెనుక ఉన్నటువంటి వాల్మీకి మాట ఒకటి ఉంది. అది ఏంటంటే సత్యమేవ ఈశ్వరో లోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం అని మారీచుడు రావణంతుడు చెప్తాడండి. రాముడు సత్య పరాక్రముడు, సత్యమే భగవంతుని రూపము, కాబట్టి నీవు ఈ పని చేయొద్దు అని అంటాడు. అంతేకాకుండా రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివా అంటాడు. దేవతల్లో ఇంద్రునితో సమానుడు రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మ విగ్రహుడు రాముడు, ధర్మమూర్తి, ధర్మమే విగ్రహంగా మనిషి రూపంగా ఉన్నటువంటి వాడు రాముడు. రాజా సర్వస్య లోకస్య, సమస్త లోకానికి అతనే రాజు అని ఎన్ని విధాలుగా చెప్పినా కానీ వినడు. నేను చంపేస్తా అంటే ఈయన చేతుల్లో చనిపోయే కంటే ఆయన చేతుల్లో చనిపోతే ముక్తి వెంబడే లభిస్తుందని అప్పుడు మారీచుడు ఈ మాయలేడి రూపంలో వస్తాడు. ఆ మాయలేడిని వీళ్ళు ఆహా రామ అయోధ్య రామ బాణము బట్టెద లేడిని కొట్టెదా అని రాముడు ఈ విధంగా వెళ్ళి బాణప్రయోగం చేశాడు అనేటటువంటిది ఇలా పాటగా చెప్పుకుంటారండి జానపదులు. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. రామాయణం అంటేనే నిజంగా ఒక మహాకావ్యంగా మనం చూసుకుంటాం, ఒక మంచి గ్రంథంగా చూస్తాం. నేను చెప్పినట్టుగా రామాయణంలో అసలు లేని విషయం లేదు. ప్రతి విషయానికి ఒక సొల్యూషన్ రామాయణమే. ఎవరు ఎలా ఉండాలి అనేది చెప్పేది రామాయణమే. ఇక ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టుగా రామాయణంలో మాయలేడి అనే దాన్ని మనం ఎలా చూస్తున్నాము అంటే, రాముణ్ణి దారి మళ్లించటానికి, సీతమ్మని అపహరించటానికి, లేదా సీతమ్మ రాముణ్ణి పంపించటానికి మాయలేడిని మనం చూసాం. కానీ మారీచుడు ఏదైతే చెప్పాడో అది సత్యం, అది ధర్మం. ఆ ధర్మం చేతిలో నిజంగా మన ప్రాణాలు పోయినా కానీ
అది అంతకన్నా ముక్తి మార్గం ఇంకొకటి లేదు అని రాముడి చేతిలో మారీచుడు చనిపోవడం మాయలేడిగా వచ్చి. ఎంత చక్కటి విషయం కదా ఇది. మరి ఇలాంటి విషయాలు పిల్లలందరికీ చెప్పండి. ఇలాంటి ఏవైతే ఉన్నాయో గేయాలు అందరికీ షేర్ చేయండి లైక్ చేసి. ఎందుకంటే మన సంస్కృతి, సంప్రదాయాలు, మన విషయాలు ముందు మన పిల్లలకి, మన ఇంట్లో మనందరికీ తెలిసి తీరాలి. కాబట్టి అందరికీ షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో జానపదంతో, జానపదం జ్ఞానపదం అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. నమస్తే.